హలో అండి అందరికీ. ఈరోజు మన రాణశ్రీ కలెక్షన్స్లో మీరు డిఫరెంట్గా అండ్ న్యూ ట్రెండింగ్లో ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చూడబోతున్నారనమాట. అన్నీ కూడా మనకి న్యూ లుక్లో వచ్చేసాయి, అలాగే న్యూ డిజైన్స్ కూడా వచ్చేసాయి. చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అయితే. అందరూ కూడా మిస్ అవ్వకండి, 1 బై 1 ప్రతి ఒక్కటి క్లారిటీగా చూడండి, ఎందుకంటే చాలా బాగున్నాయి. అలాగే ప్రైజెస్ కూడా చాలా మంచి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో పెట్టేశానండి. అందరూ మిస్ అవ్వకుండా చూసేయండి, ఓకేనా అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా అయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో జ్యువెలరీ అనేది స్టాక్ అవుట్ అవ్వక ముందే మీరు హ్యాపీగా మీకు నచ్చిన కలర్ని, మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా అండి. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత 7 to 10 డేస్లో ఐటమ్ అయితే డెలివరీ అవుతుంది. ఇంకా న్యూగా జాయిన్ అయిన కస్టమర్స్ అందరికీ కూడా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, చాలామంది అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసం నేను మళ్ళీ ఈ వీడియోలో వన్స్ అగైన్ రిపీట్ చేస్తానండి. సో ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఎందుకంటే డైలీ మనకి న్యూ కస్టమర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ యాడ్ అవుతూ ఉంటారు. సో చాలామంది ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలని అడుగుతున్నారనమాట. సో కాబట్టి నేను ప్రతి వీడియోలో మీకు కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అనమాట. ఏమీ లేదండి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి 7013970153కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ నన్ను అడగండి. నేను వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చాక మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాదండి, మీకు వేరే నెంబర్ పంపిస్తాను. అది గూగుల్ పే ఆర్ ఫోన్పే ఉంటుంది. మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఆర్డర్ ఓకే అన్న తర్వాత మీకైతే నేను సెండ్ చేస్తాను. సో మీరు ఆఫ్టర్ పేమెంట్ పంపించాక కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ మీకు బుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, ఓకేనా అండి. మీకు సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుంది. లేదు ఐటమ్ మనకి మేకింగ్లో ఉందంటే మాత్రం ఈజీగా 5 days తర్వాతనే మీకు డిస్పాచ్ అయితే అవుతుందండి. ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రం మీరు అందరూ కూడా క్లారిటీగా వినండి, ఎందుకంటే చాలామంది ఓకే అంటున్నారు, బట్ తర్వాత మళ్ళీ ఒక 3 days తర్వాత డిస్పాచ్ అయిందా ఇంకా అవ్వలేదా అనేసి అడుగుతున్నారు. సో చాలా ఆర్డర్స్ అయితే ఉంటాయి కదండి మీతో పాటు. సో అవన్నీ కూడా మేము చేయాలి, అందరికీ కూడా పార్సల్స్ వేయాలి అంటే మాకు టైం అయితే పడుతుంది కదా. సో 1 dayలోనే అన్నీ చేయడం అనేది కష్టం కదా. సో కాబట్టి అందరూ కూడా వీడియో క్లారిటీగా వినండి, అర్థం చేసుకోండి. మీకు మేకింగ్లో ఐటమ్ ఉందని చెప్తే మాత్రం ఈజీగా మీకు 5 to 5 days అయితే ఈజీగా పడుతుందండి. కాబట్టి ఒకవేళ 3 daysలో కంప్లీట్ అయితే మీకు 3 daysలో డిస్పాచ్ చేస్తాను. లేదు హెవీగా ఉన్నాయి ఆర్డర్స్, హెవీగా మేకింగ్ ఉంది అన్నప్పుడు మీకు ఈజీగా 5-6 days పడుతుందన్నమాట. ఈ ఒక్క విషయం అందరూ కూడా గుర్తుంచుకొని ప్లీజ్ నన్ను ప్రతిసారి కూడా అడగకండి, ఎందుకంటే నేనే క్లియర్ చేయాలని నాకు ఉంటుంది కదండి. మీతో పాటు మాకు కూడా క్లియర్ చేస్తూనే మాకు కూడా చాలా వర్క్ అనేది ఫ్రీ అవుతుంది. సో కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకొని ప్లీజ్ వెయిట్ అయితే చేయండి. ఒకవేళ మాకు వెంటనే 1 weekలో ఐటెం కావాలి అనుకున్నప్పుడు మాత్రం ప్లీజ్ అండి మేము చేయలేము, ఎందుకంటే రెడీ టు డిస్పాచ్ అయితే మీకు వెంటనే డిస్పాచ్ చేస్తే మీకు ఈజీగా 5 to 7 daysలో ఐటెం రీచ్ అయిపోతుంది. బట్ మేకింగ్ ఐటెం అయితే మీకు మీరు అనుకున్న టైంలో మేము ఇవ్వలేమండి. ఈజీగా మనకి 10 to 15 days అయితే పడుతుందన్నమాట. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ప్లీజ్, ఓకేనా అండి. ఎందుకంటే చాలామంది ఓకే అంటున్నారు, బట్ తర్వాత కావాలి అనేసి మెసేజ్ చేస్తున్నారు. సో అందుకోసం నేను మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ఐటెం బుక్ అయిన తర్వాత నేను డిస్పాచ్ చేసిన తర్వాత 5 days తర్వాత కూడా మీకు ఆర్డర్ రాలేదంటే ప్లీజ్ అప్పుడు నన్ను వన్స్ ట్రాకింగ్ అడగండి, నేను అప్పుడు ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ట్రాకింగ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, ఎందుకంటే చాలా ట్రాక్స్ ఉండడం వల్ల అందరికీ షేర్ చేయడం టైం అనేది సరిపోక కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి నేను యాస్టీజ్గా డిస్పాచ్ చేసిన తర్వాత మీకు 5 daysకి కూడా ఐటెం రాకపోతే అప్పుడు నన్ను వన్స్ అడగండి, నేను అప్పుడు ట్రాక్ చెక్ చేస్తాను, అలాగే మీకు ట్రాక్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను, ఓకేనా అండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జ్యువెలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా సరే కామెంట్లో చెప్పండి, అలాగే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను వెంటనే. మీకు కంపల్సరీ రిప్లైస్ అనేది ఇస్తూనే ఉంటానండి, బట్ నేను బిజీగా ఉన్నప్పుడు కొంచెం లేట్గా అయితే ఇస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్, అందరూ కూడా అర్థం చేసుకోండి. బట్ కంపల్సరీ 8 hours లోపు మీకు కంపల్సరీ అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. అలాగే రీస్టాక్ ఉన్న ఐటమ్స్ కూడా ఈరోజు పెట్టేశాను చాలా వరకు. బ్లాక్ బీడ్ అయితే చాలా రీస్టాక్ వచ్చేసాయండి. సో మంచి ప్రైస్లో కూడా పెట్టేశాను ఈసారి అయితే. సో లాస్ట్ టైం కంటే ఈసారి కూడా ఇంకా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా. సో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేయొచ్చు, మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి, మంచి బెస్ట్ చాయిస్ అనమాట. అంత మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా
చక్కగా మీకు కావాల్సిన ఐటెంని బుక్ చేసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పేమెంట్స్ అనేవి ఉంచేశారు రీస్టాక్ కోసము. కొన్ని బీడ్స్ కలెక్షన్ అనేవి రాలేదండి. ఇంకా రాగానే మీ అందరికి కూడా క్లియర్ చేస్తాను. చాలామంది అలా వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ కూడా అలా వెయిట్ చేస్తున్నారు, అంత ట్రస్ట్తో ఉన్నారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా క్లియర్ చేస్తాను. అవన్నీ 1 బై 1 రీస్టాక్స్ రాగానే నేను అందరికి క్లియర్ చేస్తున్నాను. ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 2-3 మోడల్స్ మాత్రం ఉన్నాయి. సో అవి కొంచెం టైం అయితే పడుతుంది. అవి రాగానే అవి కూడా క్లియర్ చేసేస్తాను మీకు. అండ్ ట్రాక్స్ వచ్చేసి సమ్ టైమ్స్ కొంచెం అయితే లేట్గా వస్తాయండి, చెప్పలేము. 5 నుండి 10 డేస్లో మీకు ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఐటమ్ రీచ్ అయ్యే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్తున్నాను కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. 5 డేస్ అయింది, 7 డేస్ అయింది, ఇంకా ఐటమ్ రాలేదేంటి అనేసి ప్లీజ్ అందరూ కూడా ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. కంపల్సరీ వచ్చేస్తుంది. మీకు 7 డేస్ తర్వాత కూడా రాకపోతే అప్పుడు నేను ఇంకా మళ్ళీ ట్రాక్ అనేది చెక్ చేస్తాను. మీకు కంపల్సరీగా 10 డేస్ అయినా సరే మీకు కంపల్సరీ ఐటమ్ అనేది రావడం మాత్రం కంపల్సరీ అండి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నాదే అనమాట. కాబట్టి అందరూ కూడా ఐటమ్ అనేది రాలేదని ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఓన్లీ పేమెంట్స్ అండి, నో సిఓడి ఆప్షన్ అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి. నో అండి, నేను డిస్క్రిప్షన్లో కూడా డైలీ పెడుతున్నాను నో సిఓడి అనేసి. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్. గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా చేయొచ్చు అనమాట. మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే పెడితే సరిపోతుందండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ ప్లేస్లో ఎక్కడున్నా సరే ఐటమ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. మీకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడవన్నమాట. ఒకవేళ మీకు ఏ కొరియర్ వాళ్ళైనా సరే మీకు ఇంటికి డెలివరీ చేయాలంటే మీరు మాకు ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు డోర్ డెలివరీ చేస్తామనేసి. అలా మీకు ఎవరైనా కాల్ చేస్తే మాత్రం ప్లీజ్ మీరు లిఫ్ట్ చేయకండి. అలాగే ఒకవేళ లిఫ్ట్ చేసినా సరే మీరు అసలు ఎటువంటి అమౌంట్స్ అయితే వేయకండి. మీకు ఐటమ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో మేము పంపిస్తామన్నమాట. ఓకేనా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.